సో ఈరోజు ఆయన ఫోటో షూట్ ఉంది అండ్ దీంట్లో ఒక చిన్న ప్రాంక్ లాగా చేద్దాం అనుకుంటున్నా నేను. లేవు టైం అయింది. మెసేజ్ పెట్టిండు అంతనే అన్న కుదరదని చెప్పిండు. ఇప్పటికే నీ ఇలా ఆపేసి ఎన్ని గంటలైంది తెలుసా నీకు? మనం ఫోన్ ఏదంటే ఫోన్ తెలియదంటూ ఏమో ఇప్పుడు ఇందాక చూసి ఎక్కడో పెట్టి నాకు అనిపిస్తుంది. అరే ఇక్కడ లేదు ఫోన్, నేను కూడా వెతికిన బయట ఎట్లా ఉండొచ్చు. ఇప్పుడు వాటర్ ఇప్పుడు రేపటి వరకు కూడా తాగొద్దా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఎక్కడ షూటింగ్ జిమ్ లోనేనా? లోపల. సో మేము జిమ్ కి వచ్చేసినాము అండ్ మన సేఫ్టీ రూల్స్ రాగానే మైక్ పెట్టుకోవాలన్నారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధా స్వేష్. సో ఈరోజు వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే మా ఆయనే ఆల్మోస్ట్ 24 అవర్స్, ఇంకొక 2 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది, వాటర్ అనేది ఆపేశారనమాట. సో వాళ్ళ ట్రైనర్ చెప్పింది ఏంటంటే జస్ట్ కొంచెం కొబ్బరి నీళ్ళు సిప్ చేస్తూ ఉండాలి, అసలు వాటరే తాగొద్దు అని. సో ఈరోజు ఆయన ఫోటో షూట్ ఉంది అండ్ దీంట్లో ఒక చిన్న ప్రాంక్ లాగా చేద్దాం అనుకుంటున్నా నేను. సో ప్రాంక్ ఏంటంటే ఏమండి, నాకు వాళ్ళ ట్రైనర్ పేరు ఆంథనీ అన్న కాల్ చేసిండ్రు అండ్ ఆయనకి కుదరదంట, ఈరోజు టైం లేదంట, అలాగే కెమెరామ్యాన్ కూడా అవైలబుల్ లేదు, కొంచెం ఫోటోషూట్ కష్టము, ఈరోజు కుదరదు అని అంటుండ్రు అని చెప్తాను. బికాస్ చూద్దాం ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో. సో బుడ్డోడు మా ఆయన అందరైతే పడుకొని ఉన్నారు, బట్ ఇట్స్ ఆల్మోస్ట్ టైమ్ టు గెటప్ కాబట్టి లేపేస్తా. ఏమండి లేవు టైం అయింది. ఏమైంది? పట్టుకుందా? ఎట్లా అనిపిస్తుంది షూట్? ఇప్పుడు అంతనే అన్న ఫోన్ చేసిండు, మరి ఒక్క నిమిషం మెసేజ్ పెట్టిండు. అంతనే అన్న కుదరదని చెప్పిండు. కుదరదు, ఈరోజు వేరే పని ఉంది, కొంచెం విశ్వాకి చెప్పుమా, రేపట్లు చేద్దాము అని చెప్పిండు. ఏం కుదరదంట? ఫోటో షూట్. అరే శ్రద్ధ, ఎందుకు కుదరదు? ఈ టైం ఎట్లా? ఆయనకు కూడా టైం లేదంట. ఆయన ఎవరు ఇప్పుడు కెమెరామెన్ ఎవరు తన్నరుడు. అట్లా నేను రాత్రి కూడా మాట్లాడా కదా అన్నతో, పొద్దున్నే ఉందని చెప్పిన. మరి ఇప్పుడు మెసేజ్ పెట్టిండ్రు, మరి ఏం చేయాలి? శ్రద్ధ పిచ్చి పిచ్చి ఫోన్ తోని. అరే నేను ఈరోజు చేయకపోతే చేయలేను, ఇప్పటికే నీ ఇలా ఆపేసి ఎన్ని గంటలైంది తెలుసా నీకు? తెలుసు నాకు, కానీ ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళు మెసేజ్ పెట్టిందైతే వాళ్ళకైతే నేనేం అనలేను కదా. వాడు ఇప్పుడు నీకెట్లా తెలుసా ఫోటోగ్రాఫర్? మీ ఫోన్ లో చూసిన మెసేజ్. మనం ఫోన్ ఏదంటే ఫోన్ తెలియదంటూ ఏమో ఇప్పుడు ఇందాక చూసి ఎక్కడో పెట్టి నాకు అనిపిస్తలేదు. అరే ఇక్కడ లేదు ఫోన్, నేను కూడా వెతికిన బయట ఎట్లా ఉండొచ్చు. సరే ఒకసారి రా. ఒక్కసారి రా, ఒక్కసారి. అరే ఒక్కసారి రా. ఏమైంది? నోరు ఎండకపోతుంది యార్, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు ఇప్పుడు ఇంకా పిచ్చిలేస్తున్నది యార్. ఇప్పుడు వాటర్ ఇప్పుడు రేపటి వరకు కూడా తాగొద్దా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అరే శ్రద్ధ, హాస్పిటల్లో జాయిన్ అయితే అట్లయితే నీళ్ళు దాకుండా సేపు ఉంటాయి కదా. అక్కడ చూడ ముందర కెమెరా పెట్టిన. ఏ అన్ని సోది ఇసుంటి మజాకులు, ఇసుంటి ప్రాంకులు దయచేసి చెప్తున్నా. పండుకున్న సడన్ లేపితే అయితే ఏమైతుంది? నేను లేపంగానే చెప్పలేదు, లేచినాక ఒక 5 నిమిషాలు అయినాక చెప్పిన. ఏం కాదు, నేను ఉన్నా కదా నీకు అండగా. ఎట్లా అనిపించింది తెలుసా సడన్ గా? ఎట్లా అనిపించింది? 70 రోజులు ఒకటేసారి ముంగట కనిపించింది నాకు ఇట్లా. కానీ ఇక్కడ ముడితే అయితే నాకు తెలుస్తున్నాయి 6 ప్యాక్స్, కానీ అది మీకు తెలవాలంటే మీరు ఏం స్కిప్ చేయకుండా ముందర చూడాలి. ఈరోజు ఫోటోషూట్ జరగంగా ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుందో మీరే చూడండి. అండ్ తొందరగా
నేనైతే రెడీ అయిపోయినా. ఇక నువ్వు కూడా రెడీ అయిపోయి ఇంట్లో నుంచి బయలుదేరే ముందు చిన్న క్లీనింగ్ అదంతా చేసేసుకొని బయలుదేరుతాము. బికాస్ చిన్నోడు ఈరోజు ఇంట్లోనే ఉండబోతుండు. అండ్ ఇంట్లో వాడు ఉంటే ఫుల్ టైం వాడు బెడ్ మీదే, ఇప్పుడు కూడా బెడ్ మీదే పడుకొని ఉండు. సో రోజంతా మేము ఉండం కాబట్టి కొంచెం క్లీనింగ్ అనేది చేసేసుకొని బయలుదేరుతాం. ఈ రోజు నా బెడ్స్ అన్ని కొంచెం క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ ఈరోజు నేను లేను కాబట్టి చిన్నోడు అత్తమ్మతోనే ఉంటాడు కాబట్టి, అండ్ వాడు మాక్సిమం ఉండేది బెడ్ పైనే పడుకొనే ఉంటాడు. ఆడుకున్న బెడ్ పైన ఆడతాడు కాబట్టి బెడ్ అనేది క్లీన్ చాలా ఇంపార్టెంట్ చేసుకోవడం. అండ్ నేను ఎప్పుడు ప్రతి ఇంటర్వల్స్ లో చేస్తూనే ఉంటాను. ఇంతకు ముందు కూడా మీతో షేర్ చేశాను నేను. సో బెడ్స్ అనేది నేను ఎలా క్లీన్ చేస్తాను. సో ఈ రోజు కూడా అలాగే క్లీన్ చేసుకోబోతున్నా. ఇదే మన అగారోది బెడ్ వాక్యూమ్ క్లీనర్. ఇది స్పెషల్లీ బెడ్స్ కోసము, సోఫాస్ కోసము, వీటి కోసమే చేశారు. అండ్ చాలా మంచిగా క్లీన్ చేస్తుంది. సో తొందరగా క్లీనింగ్ అనేది నేను చేసేసుకుంటాను. అగారో గ్రాండ్ బెడ్ వాక్యూమ్ క్లీనర్ విత్ యూవీ స్టెరిలైజేషన్. ఇందులో వచ్చేసి మనకు సైక్లోనిక్ టెక్నాలజీ ఇచ్చారు ఫర్ ఎఫెక్టివ్ డస్ట్ కలెక్షన్. యూవీ స్టెరిలైజేషన్ ఉండడం వల్ల ఇది 2-in-1 వాక్యూమ్ క్లీనింగ్ చేస్తుంది. ఎలా అంటే డ్రై వాక్యూమింగ్, దాంతో పాటు యూవీ స్టెరిలైజేషన్ కూడా. అండ్ ఇందులో మనకు 12 kPa సక్షన్ పవర్ కూడా ఇచ్చారు. సూటబుల్ ఫర్ బెడ్స్, సోఫాస్, బ్లాంకెట్స్, పిల్లో కవర్స్, మ్యాట్రెస్, కుషన్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ సర్ఫేసెస్ అన్నమాట. ఇది కలర్ వచ్చేసి మనకు గ్రే అండ్ బ్లాక్ లో వస్తుంది. చాలా కాంపాక్ట్ గా, లైట్ వెయిట్ గా అండ్ పోర్టబుల్ కాబట్టి ఈజీగా కూడా క్యారీ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న అల్ట్రా వైలెట్ స్టెరిలైజేషన్ వల్ల మనకు 99% డస్ట్ ని, బెడ్ బగ్స్ ని, మైట్స్ ని చాలా మట్టుగా డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది. అండ్ ఇందులో హెప్పా ఫిల్టర్ ఉండడం వల్ల చాలా డీప్ గా కూడా క్లీన్ చేస్తుంది. కలెక్టర్ ని చూడండి, ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇది చేయడము. ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ బెడ్ కి ఇంకొక 2-3 రౌండ్లు కొట్టేసి కుషన్స్ కి, దాంతోపాటు మా క్విల్ట్ ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఎంత డస్ట్ కలెక్ట్ అవుతుందో మీరే చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ లో ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారు. అండ్ దాంతో పాటు డస్ట్ తీయడానికి డస్ట్ క్యాప్ రిలీజ్ బటన్ కూడా ఇచ్చారు. 350 ml కెపాసిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి లాక్ అన్లాక్ ని ఇచ్చారు మనకు. అండ్ ఇది హెపా ఫిల్టర్ చూసారా, అంటే హెయిర్ ని కూడా ఇది దీంట్లో సక్ చేస్తుంది. అండ్ ఇంత డస్ట్ వచ్చింది. అండ్ వైబ్రేషన్ స్విచ్ ని కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు యూవీ ల్యాంప్ ఉంది. యూవీ ల్యాంప్ వల్ల కూడా అవి మైట్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. అండ్ కింద మనకు స్వైవల్ హీల్స్ ఇచ్చారు. సో ఆ వీల్స్ వల్ల ఏంటంటే బెడ్ పైన కానీ లేదంటే ఏదైనా ఫ్యాబ్రిక్ పైన మనం వాక్యూమ్ క్లీన్ చేస్తుంటే చాలా ఈజీగా కూడా గ్లైడ్ అవుతుంది. అండ్ ఈ అగారో గ్రాండ్ బెడ్ వాక్యూమ్ క్లీనర్ కూడా మనకు 1 year వారంటీతో వస్తుంది. సో నా క్లీనింగ్ అయిపోయింది, ఇంకా దీన్ని కూడా క్లీన్ చేసేసుకుంటా నేను. అండ్ ఈ అగారో బెడ్ వాక్యూమ్ క్లీనర్ అయితే ఇట్స్ అ లైఫ్ సేవర్ ఫర్ మీ. అండ్ దీన్ని నేను అమెజాన్లో కొనుక్కున్నాను. సో దీని డీటెయిల్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీ ఫ్యామిలీలో చిన్న పిల్లలు కానీ, పెట్స్ ఉన్నా కానీ, ఎల్డర్స్ ఉన్నా కానీ, అంతేకాకుండా కొంతమందికి డస్ట్ వల్ల తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఇలాంటి బెడ్ వాక్యూమ్ క్లీనర్స్ ఇస్ అ మస్ట్ బై. ఎందుకంటే ఎంత చిన్న మైన్యూట్ డస్ట్ అయినా క్లీన్ చేస్తుంది. ఏమండి, హౌ యు ఆర్ లుకింగ్ సో ఫ్రెష్? పొద్దున అట్లున్నావు మొత్తం. షూటింగ్ అనగానే ఆటోమేటిక్ ఫ్రెష్ అయిపోతాను. అట్లనా? మరి నేను కూడా వ్లాగ్ అనగానే ఆటోమేటిక్ నాకు అన్ని ఐడియాలు వస్తుంటాయి. అట్లా ఇది అబద్ధం ఫ్రెండ్స్. వ్లాగ్ అంటేనే నిద్ర వస్తుంది. ఇంకా తినలేవు, టిఫిన్ చేయలేవంట కదా? ఏం తింటావు? దోశనా, ఇడ్లీనా, వడనా, బోండనా, ఏం తింటావు? అమ్మకు దగ్గర కొడుకోరాను అన్ని నేర్పించినట్టుంది కదరా. కాదు, టిఫిన్ ఏం తినబెట్ట నేను. పాపా నువ్వు ఇంకా వాటర్ తాగాలి రోజు. చాలా రోజులు వాటర్ కూడా తాగలే. అంటే ఇప్పుడు నాకు బాడీ షూట్ ఉంది నాన్న. బాడీ షూట్ ఉన్నప్పుడు అట్లా వాటర్ తాగొద్దు అంతే. షూటింగ్ అయిపోగానే వాటర్ తాగుతా. అప్పటివరకు నేను ఏం తాగుతున్నా తెలుసా? చిన్న బాటిల్ లో కొబ్బరి నీళ్ళు, చిన్న వాటర్ లో కొబ్బరి నీళ్ళు పెట్టుకునేట్లుగా ఇట్లా సిప్ చేయాలి. ఆహా, చాలా బాగుంది. అట్లా తాగుతున్నా. మరి బాబా 6 packs చూసినావా? నువ్వు చూసినావా ఎన్ని ఉన్నాయి? 6 packs కౌంట్ చేసినావా నువ్వు? ఏదో ఒక్కసారి ఎందుకు ఒక్కసారి చూపించుకోవా? 6 packs లో ఎన్ని ప్యాక్స్ అని అడుగుతుంది కదా. అబ్బా అది రాయ 6 packs అంటేనే అందులోనే 6 ఉందని నాకు తెలుసు. కానీ నేను అడిగింది ఎవరిని? రాయన్ని కదా. టచ్ చేసినావు బాబా 6 packs ను? టచ్ చేయలే.
మరి నీకు కూడా 6 ప్యాక్ కావాలనా వద్దా? మరి నువ్వు ఎట్లా ఏమేమి తింటావు టిఫిన్లో? నీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ చెప్పు. మ్యూస్లీ, ఇంకా ఓట్స్. సేమ్ అయ్యకు తగ్గట్టు కొడుకు కాదండి. ఇప్పుడు మీది అయినాక మంచి బిర్యానీయో ఇట్లా మండి, ఆహా ఏదన్నా మంచి మటన్ మంది లేకపోతే ఇట్లా జ్యూసీ మంది ఏమైనా తిందామా? సరే ఓకే, మళ్ళీ డైరెక్ట్ మనం జిమ్ లో కలుద్దాం. నీ ఎక్కడ షూటింగ్ జిమ్ లోనేనా? లేదు, హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ లోపల నీళ్ళల్లో ఇట్లా ఈతుంటా. చెప్పలేము, నీకు అండర్ వాటర్ డైవింగ్ కూడా వచ్చు కదా. చేపని హీరోయిన్ గా తయారు చేసారు. ఓకే, చేప ఫుల్ 6 ప్యాక్. సరే అక్కడికి వెళ్ళినాక కలుద్దాం. బాయ్ బాయ్ చెప్పు రాయన్. బాయ్ బాయ్. సో మేము జిమ్ కి వచ్చేసినాము అండ్ ఇక్కడ ఫస్ట్ మన సేఫ్టీ రూల్స్ రాగానే మైక్ పెట్టుకోవాలన్నారు. మైక్ కాదు, సారీ, మాస్క్ పెట్టుకోవాలన్నారు. సో మేమందరం మాస్క్ పెట్టుకునే ఉన్నాం ఇక్కడ. అండ్ విశ్వాకి వార్మప్ అనేది స్టార్ట్ చేసేసారు. సో వార్మప్ అయిన తర్వాత ఒక్కొక్క ఫోటోషూట్ అనేది జరుగుద్ది. కొంచెం వర్కౌట్ చేస్తారు ఫస్ట్, ఆ తర్వాత. సో అవన్నీ మూమెంట్స్ క్యాప్చర్ చేస్తూ ఉంటాను. సో వార్మప్ అనేది స్టార్ట్ చేసిండ్రు విశ్వ ఆల్రెడీ. ఇంకా నేను మధ్య మధ్యలో వెళ్ళి డిస్టర్బ్ అయితే చేయలేను, పక్క నుండి అన్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాను. మీరు కూడా చూడండి. సో పవన్ అన్న ఈ రోజు నాకు మేకప్ అంత అవసరం పడదు అంటున్నాడు అన్న. మేకప్ లేకుండా చేయమని చెప్తున్నాడు. సో గైజ్, ఈజ్ పవన్ అన్న. నేను ఇండస్ట్రీలో స్టార్టింగ్ ఒక 3rd సీరియల్ అనుకుంటా. నాకు అప్పటి నుంచి పవన్ అన్న తెలుసు అండ్ సో గ్రౌండ్ టు ఎర్త్. అండ్ ఆయన చీఫ్ అయినా ఈయన కింద ఎంతో మంది పనిచేస్తారు. ఈరోజు నా షూట్ అని చెప్పి తెలవంగానే విశ్వాక్ అయితే నేనే వస్తా అని చెప్పి అన్న వచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ పవన్ అన్న.
కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఎక్కడికి వచ్చినాము, ఎవరి దగ్గరకు వచ్చినాము, అండ్ విశ్వ అండ్ వాళ్ళ ట్రైనర్, వాళ్ళ సార్ అనొచ్చు, అన్నయ్య అని పిలుస్తాడు, ఎవ్రీథింగ్. సో వాళ్ళిద్దరు బాండింగ్ ఏంటో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దాం. నేనే చెప్పడం ఎందుకు, వాళ్ళతోనే మాట్లాడేసాం. హలో హలో అన్నయ్య, హలో, మాట్లాడాలి. అయిపోయిందా షూట్? క్వశ్చన్స్ నేను రిపోర్టర్ శ్రద్ధ ఓకే ఫ్రమ్ మై ఛానల్ శ్రద్ధ స్విష్. ఓకే చెప్పండి. ఎట్లా అనిపిస్తుంది? నాకా ఈయన పక్కన నాకు ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది. సో నిన్న నుంచి అయితే వాటర్ తాగలేదు పాపం, అసలు కొబ్బరి బండకు వచ్చి కొంచెం కొంచెం అట్లా సిప్ చేస్తుంది. అంటే ఈమె ఫస్ట్ టైం ఇప్పుడు తాగొచ్చా? వాటర్ తాగొచ్చా? ఓకే, సో ఇప్పుడు వాటర్ అయితే తాగొచ్చు. తినొచ్చా? కాదు అన్న, ఇంకా ఫస్ట్ టైం చూస్తుంది కదా వాటర్ తాగుతుంది. ఈ 3-4 స్నిప్తాడు అన్నది, అంటే నేను కాకపోతే 2-3 అయితే మీ ఇద్దరు బాటింగ్ గురించి ఎప్పటి అన్న నాకు 2009 నేను ఫుల్ డిప్రెషన్లో ఉండే ఆ టైంగా నేనంటే అలవాటు కాబట్టి నీట్గా అప్పుడు స్టార్ట్ పోయిన పరిగెత్తా అన్నట్టు కూడా జిమ్ వస్తే కనిపించింది శివ దగ్గర పోయినా. ఆ తర్వాత 14కి అన్న పట్టుకోండి ఆ ఏరియా నుంచి అన్న ఫుల్ బిజీ, అంటే ట్రైనింగ్ ఇస్తూ అందరు నా ఫ్రెండ్స్ కానీ మూవీస్ యాక్టర్స్ అందరికి పెద్ద యాక్టర్స్ ఉన్నారు, పేర్లు చెప్తే పెద్ద లిస్ట్ అవుతుంది. అందరికి ఇవ్వడం వల్ల అన్ని కరెక్ట్ అయిపోతుంది. బట్ యూ విల్ ఆల్వేస్ గైడ్, ఎప్పుడు కాల్ చేసిన ఎవ్రీడే ఐ కాల్ ఐ లాస్ట్ ఫర్ ద ఎక్సర్సైజ్. ఎంత బిజీ ఉన్నా అన్న థ్యాంక్ యూ సో మచ్, ఎంత బిజీ ఉన్నా ఏ టైం అయినా కానీ, అండ్ యూ విల్ సజెస్ట్ మీ. అండ్ వ్యూస్ ఈజ్ మై గురు, అంటే నా బాడీకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ప్రతిదానికి ఒక కర్మ, కర్త, క్రియ అని ఉంటారు కదా. మా ఇద్దరికి కర్మ, కర్త అనేది గ్యావిన్ సార్ అని ఉన్నాడు. బట్ నాకు ప్రజెంట్ నా గురు నా ఆంటోనీ అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆంటోనీ అన్న. ఎవ్రీ టైమ్ యు ఆర్ దేర్ విత్ మీ ఇన్ ఎవ్రీ టైమ్, ఇన్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే విష్ణు, ఎవరికి భయపడడు తెలుసా? మస్తు భయపడతాడు. అండ్ గైజ్ ఎవరైతే చూస్తున్నారో ఈ ఛానల్ ఛానల్లో, ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ గురు. గురువుకి మించిన దైవం లేదంటారు. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ హిమ్. ఆయన ఏది చెప్తాడో 100% పాటిస్తాను. నెక్స్ట్ థాట్ నేను పెట్టుకోను అనమాట. అన్న చెప్పిండు అనుకో, నువ్వు ఇది చెయ్యాలి, ఈరోజు నువ్వు ఇది తినాలి అని అన్న చెప్పిండా, ఇంకా అదే తప్పితే వేరే థాట్ లేదు ఇంకా. సో అందుకనే ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది. సో జస్ట్ గివ్ రెస్పెక్ట్. ఇట్స్ ఇంపార్టెంట్ టు గివ్ రెస్పెక్ట్ యువర్ గురు, అండ్ ఈజ్ మై గురు. అన్న ఈరోజు చెప్తుంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసంట ఈమె కనిపిస్తుందంట. నెక్స్ట్ ఇప్పుడు ఈ న్యూ ఇయర్ లా ఈమె ట్రాన్స్ఫార్మ్ చేస్తుందంట బాడీ, ఈమె ఫిజిక్స్. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఈమె కూడా ఆల్ ద బెస్ట్ చెప్పండి. సో ఈజ్ మై గురు ఆంటోనీ అన్న. ఇది రోజు ఛానల్ శ్రద్ధ స్విష్, అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోలో కలుస్తాం అనుకుంటాను. బాయ్ బాయ్. క్రిస్మస్ రోజు రాయన్ పైన మేము ఒక ప్రాంక్ ప్లాన్ చేసాం. ప్రాంక్ ఏంటి అంటే నేను చెప్తా. చెప్పు. మమ్మీ నేను హోంవర్క్ అంతా కంప్లీట్ చేసేసిన, నన్ను కార్లో బయటకన్నా తీసుకోవాలి కదా. చూపిస్తా, నా ముఖం కట్ చేస్తుంది లేకపోతే ఈమె ముఖం కట్ చేస్తుంది. కార్ చిన్నగా ఉంది, పెద్ద కార్